లెట్స్ బ్రేకప్ రాము. ఇట్స్ ఓవర్. నీ వే ఆఫ్ థింకింగ్ వేరు, నా వే ఆఫ్ థింకింగ్ వేరు. నీకు నాకు సెట్ అవ్వదు, మనం ఇద్దరం ఇంకా కలిసి ఉండలేము. అలా అనకు రమ్య, నాకు నువ్వంటే ప్రాణం. ఏ ఆపు నీ నాటకాలు. నాకు ఇష్టం లేదని చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? నువ్వు నీ దొంగ నాటకాలు నా దగ్గర ఇవన్నీ నడవవు. నీ ఫ్రెండ్షిప్, నీ ప్రేమకు ఒక దండం. ఫ్రెండ్షిప్పా అంటే నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నాకు పెట్టిన ముద్దులు ఇవన్నీ మర్చిపోవాలా? ఛీ, ఇంతలా బరి తెగించావు కదే. థు. ఎవడాడు? ఏంటి? నన్ను వద్దు అనుకుంటున్నావు కదా? అంటే ఇంకోటి ఎవడో దొరికే ఉంటాడు కదా, నాకన్నా బాగా డబ్బున్నాడు, బాగా చదువుకున్నాడు, నిన్ను బాగా సుఖపెట్టేవాడు దొరికే ఉంటాడు కదా, అందుకే ఇలా. ఇంకో మాట అన్నావో ఆడదాని వైపోవే. ఛీ. ఛీ, ఛీ, ఛీ. లెట్స్ బ్రేకప్ రాము. ఇట్స్ ఓవర్. నీ వే ఆఫ్ థింకింగ్ వేరు, నా వే ఆఫ్ థింకింగ్ వేరు. నీకు నాకు సెట్ అవ్వదు, మనం ఇద్దరం ఇంకా కలిసి ఉండలేము. అలా అనకు రమ్య, నాకు నువ్వంటే ప్రాణం. ఏ ఆపు నీ నాటకాలు. నాకు ఇష్టం లేదని చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? నువ్వు నీ దొంగ నాటకాలు నా దగ్గర ఇవన్నీ నడవవు. నీ ఫ్రెండ్షిప్, నీ ప్రేమకు ఒక దండం. నాకు తెలియకుండానే నా జీవితంలోకి వచ్చావు. నా అనే ఒంటరితనానికి మనమనే పదాన్ని చేర్చి ఎప్పుడూ నాకు తోడుంటావా? ప్లీజ్, విల్ యూ బీ మైన్? ఎస్. పోతే నువ్వే పోతావు. నేనుంటా. నువ్వు ఉంటావా? ఉంటా. ఉంటావా? ఉంటా. నిజంగా ఉంటావా? ఉంటా. నిజంగా ఉంటావా? ఉంటా. నువ్వెప్పుడు ఇలా జీవితాంతం నా తోడుంటావా? ఒకవేళ నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? ఏమైంది? నిన్నే నిన్నే అరే ఊరికే జాబ్ చేస్తా. నాతో మాట్లాడవా? ఇంకోసారి ఎప్పుడు అలా నాకు
ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఎవరితో మాట్లాడుతున్నావు? డాడీతో మాట్లాడుతున్నా. ప్రేమ అనే 2 అక్షరాలు జీవితం అనే 4 అక్షరాల దూల తీర్చేస్తుంది. అలాగే నా లైఫ్లో కూడా ఒక అమ్మాయి ప్రేమ వల్ల నా జీవితం అనే పాఠంలో చివరి పేజీలో ఉన్నాను, మొదటి పేజీలోనే ఆగిపోయాను. అర్థమవ్వట్లేదు. ఈ క్షణం నుండి నా కథ ఎలా మరుపు తిరగబోతుందో మీరే చూడండి.